హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్‌గా నిన్న వ్లాగ్‌లో చెప్పినా గదా! మా అక్కయ్యని ఇంకా తమ్ముడిని కలిసినా అని చెప్పేసి, ఇంకా ఇవాళైతే లంచ్‌కి వాళ్ళనైతే రమ్మని చెప్పినా అనమాట. ఇంక వాళ్ళైతే ఇవాళ లంచ్‌కొచ్చేస్తున్నారు. సో, వాళ్ళొచ్చే ముందే లంచ్ గూడా ప్రిపేర్ చేసేద్దాము అని చెప్పేసి, ఇంక లెవ్వంగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. అండ్ ఇవాళైతే ఏమీ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. డైరెక్ట్‌గా లంచే చేసేద్దాము అని చెప్పేసి. ఎందుకంటే నిన్న నైట్ నేను మొత్తం బయట తిన్నా అనమాట. అందుకే ఇంక ఒక మీల్ అయితే బ్రేక్ ఇద్దాము అని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్‌ని బ్రేక్ ఇచ్చేస్తున్నా అనమాట. అయితే ఇవాళ లంచ్‌కొచ్చేసేసి మా తమ్ముడికేమో ప్యూర్ వెజిటేరియన్ అనమాట. అంటే ఓన్లీ ఎగ్గే తింటాడు. ఇంకేమి తినడు. మాకైతే చికెన్ ఉంది నిన్నటిది. వాడి కోసము అని చెప్పేసి ఎగ్ అయితే కర్రీ చేద్దాము అనైతే అనుకుంటున్నా. అండ్ ఇంకొకటేంటంటే ఇవాళ పైనాపిల్ గూడా కట్ చేయాలి. మంచిగా పండింది. యాక్చువల్‌గా ఫుల్ కచ్చగుండే అనమాట తెచ్చినప్పుడు. ఇప్పుడైతే మంచిగా యెల్లో కలర్‌లో అయిపోయిందనమాట. అండ్ స్మెల్ గూడా మంచిగొస్తుంది. పండిన స్మెల్ అని చెప్పేసి ఇంకా ఇవాళైతే ఫస్ట్ అది పైనాపిల్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న వర్క్ ఉంటే అది చేసేసుకున్న తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసుకుంటా అని అనుకుంటున్నా. అసలు పైనాపిల్ కట్ చేసేయాలి అన్న రోజైతే ఎంత టైం పోతది అంటే, నేను మధ్యలో ఉన్న స్ట్రింగ్స్ అవన్నీ కూడా కట్ చేస్తా అనమాట నీట్‌గా. అవి ఉంటే నాకు తినబుద్ధి కాదు అని చెప్పేసి ఇక్కడైతే పైనాపిల్ కట్ చేసేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా పట్టింది కావచ్చు. అండ్ దీని పైన పైనాపిల్ మీద ఇది ఉంది గదా! చెట్టు. దాన్ని నేను ఎట్లా యూజ్ చేస్తా అనేది క్రిస్మస్ వ్లాగ్‌లో చూడండి. దాన్ని నేను క్రిస్మస్ ట్రీ లాగా చేద్దాము అని అనుకుంటున్నా. సో, దాన్ని నేను కొంచెం వాటర్ ఏసేసి దాంట్లో పెట్టేసినా అనమాట. సో దట్ అది కొంచెం పాడవ్వకుండా అంటే ఎండిపోకుండా ఉంటది అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా పైనాపిల్ కట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో గూడా పెట్టేసిన. అండ్ ఇవాళ ఎందుకో నాకు ఫుల్ ఉడకబోస్తుంది అని చెప్పేసి ఇవాళైతే ఏం స్వెటర్ ఏసేసుకోలేదు. ఇంకా దాని తర్వాత వాళ్ళతోటి లంచ్ చేసేసినాం అనమాట. ఏమీ రికార్డ్ చేయలేదు. దాని తర్వాత బయటికెళ్దాము అని చెప్పేసి ఎళ్తున్నామనమాట. అండ్ దానికంటే ముందు ఏం జేసినాము అంటే మేము కేక్ బేక్ జేసుకున్నామనమాట. అయితే నేను కేక్ జనరల్‌గా జాగరీ పౌడర్ ఏసి అండ్ వీట్ ఫ్లవర్ ఏసి చేస్తా మైదా గాకుండా. సో, అంత ఫ్లఫీగా రాదనమాట. కొంచెం డెన్స్డ్‌గా వస్తది. జస్ట్ లైక్ బ్రౌనీ లాగా వస్తదనమాట. ఇంకా అది బ్రౌనీ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి వేడి వేడి కేక్ తీసుకొని పోయి ఐస్ క్రీమ్ తీసుకొని ఇక్కడ అంకాపూర్ విలేజ్ అని ఉంటది. అక్కడ సైడ్ ఎళ్ళేసి కార్‌లో కూర్చొని తింటున్నామనమాట. యాక్చువల్‌గా ప్లాన్ ఏంటంటే అది సిద్దులగుట్ట అని ఒకటుంటది. అక్కడికెళ్దాము అని ప్లాన్. కాకపోతే మళ్ళా ప్లాన్ చేంజ్ అయిపోయి ఏమైంది అంటే ఒకటి ఇక్కడ లేక్ ఉంటది. చాలా బావుంటది అని తమ్ముడు చెప్తే అక్కడికి పోదాము అని అనుకున్నాము. కాకపోతే అది అడ్రెస్ దొరకట్లేదనమాట కరెక్ట్‌గా. అందుకే కొంచెము మ్యాప్స్‌లో చూసుకుంటా అట్లా అట్లా ఎళ్తుంటే ఒక విలేజ్‌లోకి ఎంటర్ అయినామనమాట. అయితే ఎంటర్ అయితుంటే ఫుల్ అంటే ఫుల్ కంది చెట్లున్నాయి పక్కన పొలాలల్లో. అంటే ఇట్లా ఫెన్స్ లాగా ఏసేసిండ్రనమాట. జస్ట్ కంది మొక్కలాగా చూడండి అక్కడ ఎన్ని గానం ఉన్నాయో అవన్నీ కంది మొక్కలనమాట. అసలు ఎంత మంచిగా కందులున్నాయంటే కార్‌లో కూర్చొని తెంపుకోవచ్చు అట్లుండే అనమాట. మొత్తం రోడ్డుకే ఉండే అనమాట ఈ కంది మొక్కలన్నీ. చాలా అంటే చాలా ఫుల్ తెంపుకున్నాం మేమైతే. అండ్ దాని తర్వాత ఇట్లా ఏదైనా పొలాలుంటే అయితే నా వల్ల కాదనమాట. ఆ పొలంలోకెళ్ళి అక్కడ ఏం పండిస్తున్నారు, ఏంటి అనేది చూడాలి అని నాకు ఫుల్ ఉంటదనమాట. అందుకే ఎళ్తున్నా లోపలికి. ఈ ఫెన్స్ లాగా పెట్టిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి మొక్కలేసిండ్రు. అండ్ బేసికల్‌గా ఇక్కడ నిజామాబాద్‌లో అయితే పసుపు పండిస్తారు మెయిన్‌గా. అండ్ ఇక్కడ అంకాపూర్‌లో అయితే ఇంకా ఎక్కువ అనమాట. పసుపు ఇంకా మొక్కజొన్న ఈ 2 మెయిన్ పంటలనమాట ఇక్కడ. అండ్ అసలు చూడండి ఎంత మంచిగా ఫ్రెష్‌గా ఎంత లావుగున్నాయో పచ్చిమిర్చి. యాక్చువల్‌గా అయితే ఇక్కడ మంచి సాయిల్ ఉంటది. అంటే సాయిల్‌లో ఆ ఫర్టైల్ నేచర్ అనేది చాలా మంచిగుంటది అని అనిపిస్తది. ఇక్కడ వెనకాల ఉన్నది మొత్తం పసుపు మొక్కలనమాట. అది మొత్తం పూర్తిగా అవ్వలేదు. టైం పడతది. ఇప్పుడు పచ్చి పచ్చిగుందనమాట. ఒక 1 మంత్, 1 ½ మంత్ అయిన తర్వాత పసుపునైతే హార్వెస్ట్ చేస్తారు. అక్కడ పొలాలు అవన్నీ చూసుకుంటా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. నా మోస్ట్ ఫేవరెట్ టైమ్ అనమాట. ఇట్లా పొలాల దగ్గర ఉండాలి. అక్కడ చెట్ల గురించి తెలుసుకోవాలి. అండ్ ఎవ్వరైనా కనిపిస్తే ఆ పొలంలలో పనిచేసే వాళ్ళైనా సరే, లేకపోతే ఓనర్స్ అయినా సరే పక్కా వాళ్ళతోటైతే మాట్లాడతా అనమాట. నాకున్న ప్రతి ఒక్క చిన్న డౌట్ అయితే వాళ్ళతోటి అడిగి తెలుసుకుంటా. నాకు అదొక మంచి ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపిస్తదనమాట. అండ్ వాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయితారు. ఇక్కడైతే కొన్ని కందులైతే తెంపుకుంటున్నామనమాట. యాక్చువల్‌గా నాకు ఇవి తెలీదు ఇట్లా ఉడకబెట్టుకొని తింటారు అని చెప్పేసి. నాకు గుర్తులేదు. ఇంటికొచ్చిన తర్వాత మా డ్యాడీ అయితే అన్నాడు చిన్నగున్నప్పుడు తింటుండే అని చెప్పేసి. కాకపోతే నాకంత గుర్తులేదనమాట. కాకపోతే అక్కయ్య చెప్పింది ఇవి మంచిగా ఉడకబెట్టుకొని తింటే బావుంటాయి అని చెప్పేసి. అందుకే తీసుకున్నాము. అండ్ కొన్ని పచ్చిమిర్చి అయితే తెంపుకున్నామనమాట.
ఇంకా పచ్చిమిర్చి కాకుండా కొన్ని బెండకాయలు అట్లా ఉండే అనమాట. కాకపోతే అవన్నీ కొంచెం ముదిరిపోయినాయి బెండకాయలు అవన్నీ. కాకపోతే నేనేం చేసినా అంటే ఒక బెండకాయి మొత్తం ఎండిపోయిందనమాట. దాంట్లో సీడ్స్ ఉన్నాయి. అవి గూడా తెచ్చుకున్నా. ఇంట్లో సీడ్స్‌ని స్టోర్ చేసుకొని ఎప్పుడన్నా ఏసుకోవచ్చు అని జెప్పేసి. ఎంతైనా నాకు మొక్కలన్నా, ఇట్లా హార్వెస్ట్ చేయడమన్నా, తెంపడమన్నా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అసలు నా మోస్ట్ ఫేవరెట్ టైమ్ అని జెప్పొచ్చు. అందుకే నేనైతే ఫుల్ ఎంజాయ్ జేసినా. అండ్ ఈ మిర్చి ఇప్పుడు నేను తెంపుతున్న మిర్చి కొంచెం డిఫరెంట్‌గున్నది. ఒక సైడేమో బ్లాక్ ఉంది. ఒక సైడేమో గ్రీన్ ఉందనమాట. అండ్ దాని తర్వాత అసలు ఎన్ని గానం చెట్లున్నాయంటే ఈ కంది చెట్లు చాలా అంటే చాలా చెట్లుండే అనమాట. మేము హార్డ్‌లీ నాకు తెలిసి ఒక కేజీ అట్లా దెంపుకొనుంటాము. అండ్ అన్ని దెంపుకుంటే గూడా ఏమంటే ఏమి తగ్గిన ఫీలింగే లేదు. అన్ని గనం చెట్లుండే. జస్ట్ ఇంగా ఈ పసుపు పొలాలకి ఫెన్సింగ్ లాగా యూజ్ జేయడానికి అని అవి పెట్టినట్టున్నారు. అండ్ ఇంకొకటొచ్చేసి ఇట్లాంటి మొక్కలు అంటే ఈ పల్సెస్ మొక్కలు గానీ, ఇవన్నీ నైట్రోజన్ ఫిక్సేషన్‌కి హెల్ప్ చేస్తాయన్నమాట. అండ్ సాయిల్ ఫర్టైల్‌ని గూడా ఎక్కువ పెంచుతది అని నాకైతే తెలుసు. దానివల్ల గూడా ఇట్లాంటివి చాలా ఏస్తారనమాట. అయితే జనరల్‌గా ఏం జేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ పంటయితే ఉంటది గదా! దాని తర్వాత ఇవేస్తారు. ఇవేయడం వల్ల మళ్ళా సాయిల్‌లో ఆ ఫర్టైల్ నేచర్ అనేది ఒస్తది. నైట్రోజన్ అనేది మంచిగా సాయిల్‌లోకి వచ్చేసేసి నెక్స్ట్ పంటేసినప్పుడు మళ్ళీ సాయిల్‌లో ఆ ఫర్టైల్ నేచర్‌ని మంచిగా ఉంచడానికి హెల్ప్ చేస్తది అన్నట్టే నాకైతే తెలుసనమాట. అసలిక్కడ జూడండి నేనైతే మంచిగా కార్‌లో కూర్చొని కారు ముందుకెళ్తున్న కొద్దీ అవిటిని తెంపుతున్నా అనమాట నేను. ఇంకా అక్కడ ఒక పాండ్ లాగా ఉంటే ఏంటి అని చూసినామనమాట. జనరల్‌గా వాటర్ అయితే ఇట్లా స్టోర్ చేసిండ్రు. దీని పక్కనే కొంచెం నడవడానికి కొంచెం ప్లేస్ ఉండే అనమాట. అయితే అక్కడికెళ్ళేసి చూస్తున్నాము. లోపలికి ఎళ్తుంటే కొద్దీ ఏదైనా కొత్తగా పొలాలు లేకపోతే ఇంకేదైనా కొత్తగా కనిపిస్తాయి అని చెప్పేసి. అయితే ఇక్కడైతే కొన్ని ఎండిపోయినాయి అనమాట. ఇవే కందులు ఇందాక జూషినయేమో పచ్చివి. ఇక్కడైతే కొంచెం ఎండిపోయిన తర్వాత కందులయినాయి లోపల. ఇంకా అవైతే ఒకసారి ఓపెన్ జేసి జూద్దాము ఎట్లుంటాయి అని జూస్తే జస్ట్ లైక్ ఇప్పుడు కందిపప్పు 2 అటాచ్ జేస్తే ఎట్లుంటాయో అట్లున్నాయన్నమాట. ఆబ్వియస్‌లీ దీన్నే 2 జేషిండ్రు గాబట్టి అది కందిపప్పు అయింది. అండ్ ఇదంతా మొత్తం పసుపు అన్నమాట. దాని తర్వాత అక్కయ్య అన్నది ఒకటి పచ్చి పసుపు అయితే కావాలి. ఒకటన్నది తెంపుకుందాము అనంటే ఒకసారయితే నేను ట్రై చేషినా. అసలది కొంచెం గూడా పైకి లేవట్లేదనమాట. జనరల్‌గా కింద పసుపు దుంప అనేది మట్టిని గట్టిగా పట్టుకొని ఉంటది గాబట్టి అసలది లెవ్వట్లేదు. జనరల్‌గా ఇట్లాంటివి లైక్ పసుపు గానీ, అల్లం గానీ, లేకపోతే వెల్లుల్లి గానీ అట్లాంటివి కింద రూట్స్‌లోనే పెరుగుతాయి గదా! వాటికి మట్టి కొంచెం లూజ్‌గా ఉంటదనమాట. అంటే కింద మట్టి అనేది పచ్చిగుంటది. సో, నేను తీయడానికి ట్రై చేసిన దగ్గరయితే మట్టి చాలా డ్రైగా ఉండే అనమాట. అందుకే అస్సలంటే అసలు రాలేదు. అయితే కొంచెం దూరం ఎళ్ళిన తర్వాత అక్కడ మట్టి అయితే కొంచెం పచ్చిగుండే. సో, ఇలా కొంచెం పీకంగానే వచ్చేసిందనమాట. జస్ట్ ఒక్కటి ఇట్లా తెంపేసుకొని మళ్ళా ఆ చెట్టుని అక్కడనే నాటేసేసి వచ్చేసినామనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే అన్ని ఆకుకూరలు పెంచుతున్నారు. ఫస్ట్ అయితే కొంచెం కొత్తిమీర ఉండే, మెంతి ఆకు ఉండే, పాలకూర ఉండే, బచ్చల కూర ఉండే అట్లా చిన్న చిన్న మడుల్లాగా ఏసేసుకొని పెంచుతున్నారనమాట. నాకు తెలిసి ఇవి జస్ట్ ఇంట్లోకి కావాల్సినంత అట్లా పెంచుకుంటున్నారు అన్నట్టే అనిపించింది. పెద్ద క్వాంటిటీలో ఏం లేదు. చిన్న చిన్న మడుల్లాగా ఉండే. అండ్ ఇక్కడనే కొంచెం జామ చెట్టు, అరటి చెట్టు, ఇంకా మామిడికాయ చెట్టు ఇవన్నీ ఉండే. అండ్ ఇక్కడికొచ్చేసి ఇవి రాడిష్ చెట్లున్నాయి. జస్ట్ కొంచెమే ఉన్నాయి.
కాకపోతే కరెక్ట్‌గా అవి ఊరనట్టున్నాయి. తెంపేసేసిండ్రు. మోస్ట్ ఆఫ్ ది అవి కొన్ని అయితే ఇంగ అట్లనే ఉంచేసిండ్రు. అయితే ఒక్కటైతే తెంపిన కొంచెం పైకి వచ్చింది. సో, లోపల ఉంటదేమో అని జెప్పేసి ఒకటైతే దాంట్లో నుంచి తెంపినా అనమాట. కాకపోతే చాలా అంటే చాలా చిన్నవున్నాయి. మేబీ అవి కరెక్ట్‌గా ఊరలేదనుకుంటా. ఆర్ ఇంకా టైం పడతదేమో నాకైతే తెలీదు గానీ, ఇదైతే ఒకటైతే తీసేసుకున్నాము. ఇంకా కొంచెం ముందుకెళ్తే అయితే అక్కడ బంతి పూ చెట్లు ఉండే అనమాట. యెల్లో బంతి, ఇంకా ఆరెంజ్ బంతి పూ చెట్లు. నాకైతే పూలంటే ఫుల్ ఇష్టం అనమాట. ఎక్కడ కనిపించినా గాని తెంపడాలి అని అన్నట్టు అనిపిస్తది గానీ, చాలా రోజుల నుంచి నేనైతే అట్లా తెంపకుండా ఉంటున్నా. జస్ట్ చూసి ఆనందపడుతున్నా. కా కాకపోతే ఇవాళ నేను కొన్ని ఫ్లవర్స్ అయితే తెంపినా. అది లాస్ట్ వీడియోలో చూడండి నేనేం ఫ్లవర్స్ తెంపినా అని జెప్పేసి. ఇక్కడైతే బంతి పువ్వులు కొన్నే ఉన్నాయి అవి గూడా. మంచిగా క్యూట్‌గా ఉండే అన్నమాట. అండ్ చాలా ఫ్రెష్‌గా గూడా ఉండే అన్నమాట బంతి పువ్వులు. అండ్ అక్కడనే ఆ బంతి పూల దాంట్లోనే ఈ బచ్చల కూర గూడా ఉండే. ఇంకా దాని తర్వాత అక్కడ గోంగూరది పువ్వులు కనిపించినాయి. అయితే ఒక్క పువ్వు తెంపుకుందాము. దాంట్లో సీడ్స్ ఉన్నాయి అని చెప్తే తీద్దాము అని చూస్తే మొత్తం చెట్టే వచ్చేసింది. ఇంకా ఏం చేసేది లేక ఇంక అవన్నీ తెచ్చుకున్నా అనమాట. ఇవి కూడా సీడ్స్ కోసమే. ఇంక సీడ్స్ దాంట్లో నుంచి తీసేసి స్టోర్ చేసుకొని ఎప్పుడన్నా మనకు కావాలి అని అనుకుంటే యూజ్ చేసుకుందాము అని అవైతే సీడ్స్ కోసమనే తెచ్చుకున్నాము. ఇంకా దాని తర్వాత ఫార్మ్ విజిట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ అంకాపూర్ విలేజ్ అనమాట. ఇది ఎంట్రన్స్. అయితే ఇక్కడ జనరల్‌గా ఫుల్ మక్కబుట్టలు అమ్ముతారు. అండ్ ఫుల్ మంచి రీజనబుల్ రేట్‌లోనే వస్తది. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటాయి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసేసి అంకాపూర్‌లో 2 అంటే మెయిన్‌గా ఫేమస్. ఒకటైతే నాటుకోడి చికెన్, ఇంకొకటొచ్చేసి మక్క గారెలు. అవైతే ఫుల్ అంటే ఫుల్ దగ్గర ఉంటాయన్నమాట. ఇంగ రోడ్డంతా అవే ఉంటాయి. సో, ఎక్కడైనా ఆగేసి ఎక్కడైనా బావుంటాయన్నమాట అసలు. ఇక్కడనే బావుంటాయి, ఇదే బావుంటది అన్నట్టు ఉండదు. ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇంకా ఇక్కడైతే మేమైతే కొన్ని మక్క గారెలైతే తీసేసుకుంటున్నాము. ఇంకా వేడి వేడిగా అప్పుడే చేస్తున్నారనమాట. అసలు చాలా అంటే చాలా బావుంటాయి. జనరల్‌గా ఎట్లా ఉంటది అంటే ఇక్కడ మక్క గారెలు కొనుక్కొని కొంచెం నాటుకోడి గూడా కొనుక్కొని నాటుకోడి చికెన్ సూప్‌లోకి ఈ గారెలు పెట్టుకొని తింటే అద్దిరిపోతది. కాకపోతే ఆ రోజైతే మేము ఏం తీసుకోలేదు. నెక్స్ట్ సండే అయితే పక్కా అంటే పక్కా ప్లాన్ అయితే చేద్దాము అని అనుకుంటున్నాము. మంచిగా నాటుకోడి వండించుకొని ఈ గారెలు తీసేసుకొని తిందాము అని జెప్పేసి. ఇంగ టేస్ట్‌కొచ్చేస్తే అయితే చాలా అంటే చాలా బావుండే. అండ్ చాలా మంచిగుండే అన్నమాట. చాలా ఫ్రెష్‌గా అనిపించినాయి. అండ్ ఇంకొకటేంటి అంటే దాంట్లో పచ్చిమిర్చి గానీ, ఎల్లిపాయ గానీ అవన్నీ మంచిగా దంచి ఏసిండ్రు. ఆ ఫ్లేవర్ అక్కడక్కడ వస్తుంటే అయితే చాలా అంటే చాలా యమ్మీగా అనిపిచ్చుండే. ఇంకా ఆ వడలైతే నంచుకోవడానికి ఒకటి టొమాటో చట్నీ లాగా ఇచ్చిండ్రు. బట్ నాకైతే ఇట్లా ప్లెయిన్‌గానే నచ్చింది. ఇదొక టేస్ట్ ఉంది. కొంచెం టొమాటో చట్నీ అది పెట్టుకొని తింటే అదొక టేస్ట్ అన్నట్టు అనిపించిందనమాట. చాలా అంటే చాలా బావుండే. ఇక్కడ తినేసేసి మళ్ళా ఇంటికి గూడా కొన్ని తీసుకొనెళ్ళినామనమాట. ఇంకా దాని తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము. ఇదైతే ఇంటి దగ్గర పుదీనా తోట అన్నమాట. ఇది నేను వాకింగ్ చేసే ప్లేస్ అన్నమాట. అయితే ఇక్కడైతే కొంచెం పుదీనా తీసేసుకొని ఇంకా ఇంటికి గూడా ఎళ్ళిపోయినాం. ఇందాకే ఇంటికొచ్చినాము. అండ్ అక్కయ్య ఇంకా తమ్ముడు వాళ్ళైతే ఎళ్ళిపోయినారు. అండ్ ఇవాళ నా ప్రొడ్యూస్ వచ్చేసి ఇది కందులు. అసలు ఎన్ని గానం ఉండే ఫుల్ అంటే ఫుల్ తెచ్చుకున్నా అనమాట కందులైతే. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఈ రా పసుపు యాక్చువల్‌గా ఇంకా పెద్దగా పెరగాలంట మా డ్యాడీ అంటున్నాడు గానీ, ఇదొకటేతో తెచ్చుకున్నాము. అండ్ సీడ్స్ కోసము అని జెప్పేసి ఒక బెండకాయ ఎండిపోతే ఈ బెండకాయ తెచ్చుకున్నా. సీడ్స్ స్టోర్ చేసుకుందాము అని జెప్పేసి. అమ్మో! ఎన్ని గానం ఉన్నాయి. ఈ సీడ్స్ ఏస్తే బెండకాయ చెట్లు వస్తాయి. ఓహ్ మై గాడ్! ఎన్ని సీడ్స్ ఉన్నాయి దీంట్లో. మంచిగా దీన్ని ఎవరికన్నా ఇయ్యొచ్చు సీడ్స్. సో, ఈ సీడ్స్ అండ్ ఇంకొకటొచ్చేసి ఈ ఫ్లవర్స్ ఏంటో తెలుసా మీకు? పుంటికూర అంటారు. లేకపోతే పుల్లగుంటది. అది పు పుల్ గోంగూర, గోంగూర, గోంగూర ఫ్లవర్స్ అనమాట. దీంట్లో గూడా ఫుల్ సీడ్స్ ఉన్నాయి. సో, ఈ సీడ్స్ కోసము అని జెప్పేసి ఇవైతే తెచ్చుకున్నా. ఇవి గూడా సీడ్స్ స్టోర్ చేసుకుందాము. ఇది సీడ్. అండ్ కొంచెం పాలకూర, కొంచెం పుదీనా, కొన్ని పచ్చిమిర్చి. అసలు ఎంత బాగున్నాయో, ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. అండ్ చిట్టి బీట్రూట్ ఇవి
తెచ్చుకున్నా అనమాట ఇవాళ పొలంకి వెళ్ళేసి. అసలైతే అట్లా పొలాల చుట్టూ తిరగాలి, పొలాల దగ్గర ఉండాలి అనేది నా ఫేవరెట్ టైం అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన, ఫుల్ ఫ్లెజ్డ్గా నేను తమ్ముడు ఇంకా అక్కయ్య కలిసేసి ఫుల్ సేపు అంటే ఫుల్. యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళింది సిద్ధులగుట్ట అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్దాము అని వెళ్ళినాము. కాకపోతే అక్కడనే ఒక చెరువు కూడా ఉంటుంది అనమాట. అయితే ఆ చెరువు దగ్గరికి వెళ్దాము మంచిగా ఉంటుంది అని అన్నాడు. కాకపోతే మాకు రూట్ అర్థం కావట్లేదు ఎట్లా పోవాలి అని చెప్పేసి. అండ్ గూగుల్ మ్యాప్స్ కూడా ఉండదు అనమాట దానికి. అందుకే ఇంకా సరే ఒట్టిగా మ్యాప్స్లోనే ఇట్లా పోయి పోయి అట్లా అట్లా పోతుంటే ఒక ఊర్లోకి ఎంటర్ అయినాం. ఊరంటే అదొక దగ్గరికి ఎంటర్ అయినాం అనమాట. అక్కడ ఇవన్నీ కనిపించినాయి. ఇంకా వెంటనే అన్ని తెంపుకున్నాం. ఆల్రెడీ వీడియోలో అయితే చూసిండ్రు కదా, ఫుల్ అంటే ఫుల్ తెంపుకున్నాము. అండ్ మెయిన్గా వచ్చేసి అసలు ఈ పచ్చిమిర్చి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు అయితే మంచిగా అంటే మంచిగా అనిపించేసింది. అండ్ నా ఫేవరెట్ నాటు గులాబీలు. అసలు ఈ స్మెల్ చూడక ఎన్ని రోజులైతుందో. జనరల్‌గా అసలు రోజ్ ఫ్లవర్ స్మెల్లే వస్తలేదు గదా! దీనికి గూడా ఎక్కువ రాట్లేదు. బట్ ఓకే. ఆ కొంచెమైనా చాలా మంచిగుంది. అండ్ దాని తర్వాత మక్కవడలు. అంకాపూర్ ఫుల్ ఫేమస్ మక్కవడలు. ఇంకా నాటుకోడి అదంతా ఫేమస్ గదా! అసలు నాకైతే మక్కవడలంటే అంటే ఫుల్ ఇష్టము. యమ్మీ యమ్మీ మాకు వడలు. మేము తిన్నాం అక్కడనే. ఇదేమో డాడీ కోసం తెచ్చిన, అయినా కానీ నాకు తినబుద్ధి అవుతుంది అనమాట. అండ్ దానికైతే ఒక టొమాటో చట్నీ లాంటిది ఇచ్చిండ్రు. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా అక్కయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు. మళ్ళీ నెక్స్ట్ సండే మంచిగా నాటుకోడి, అంకపూర్ నాటుకోడి తిన్నాము షూర్గా, పక్కాగా. లిటరల్లీ నిజంగా బాగుంటుంది తెలుసా అక్కడ మక్కబడలు. అక్కడ చేసినట్టు ఇంకెక్కడ చెయ్యరు. అండ్ మనం చేసుకుంటే కూడా ఆ టేస్ట్ రాదు. ఐ విష్ అందరికి నేను తినిపించేలాగా ఒక వరం ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఇవాళ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే అయిపోయింది. అండ్ ఇవాళ వచ్చేసి ఇంకొక స్పెషల్ కూడా చేసుకున్నాము. కేక్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇంతే మిగిలింది, మిగతాదంతా తినేసినాము. యాక్చువల్గా కేక్ లాగా అని అనుకున్నాము. బాగానే వచ్చింది, కానీ నేను వీట్ ఫ్లవర్ ఇంకా జాగ్రీ తోటి చేస్తా కాబట్టి కొంచెం అంత ఫ్లఫీగా రాదనమాట, కొంచెం డెన్స్గానే వస్తుంది కేక్. సో ఈ వేడి వేడి కేక్లల్లో మీరు చూసుంటే మంచిగా ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నాం అనమాట కార్లో కూర్చొని. అసలు ఎమ్ముండే. సో ఇవాళ అయితే అట్లా గడిచిందనమాట. మంచిగా కుక్ చేసుకున్నాము ఎగ్ కర్రీ, దాని తర్వాత కేక్ కుక్ చేసుకున్నాము, మంచిగా కేక్ని తిన్నాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనిపించింది. బయటికి వెళ్ళినాము, మంచిగా ఇవన్నీ తెచ్చుకున్నాము అనమాట. అండ్ ఇందాకే ఇంటికి కూడా వచ్చేసినాం కాబట్టి ఇంకా నాకైతే డిన్నర్ నా వల్ల కాదనిపిస్తుంది. చూడాలి, కొంచెం అట్లా అట్లా తింటా. బట్ ఐ లవ్ దిస్ మక్కవడలు గైస్. ఎమ్మంటే ఎమ్ముంటాయి. నెక్స్ట్ సండే అయితే తప్పకుండా అంగాపూర్ చికెన్ అయితే తినడానికి వెళ్దాము. ఎమ్మంటే ఎమ్ముంటుంది. యాక్చువల్గా నేను ఎప్పుడు నాటుకోడి తినలేదు. ఒక్కసారి తిన్నా, అంకాపూర్లో కాదు, అంకాపూర్ అని చెప్పేసి అమ్ముతున్నారు హైదరాబాద్లో. అస్సలు అంటే అసలు బాగుండదు అక్కడ. సో ఈసారి మంచిగా అంకాపూర్ చికెన్ వెళ్ళేసి తిందాం. అయితే ఫస్ట్ టైం అట్లా తినేసరికి నాకేం నచ్చలేదు అనమాట. సో బాగాలేదు నాటుకోడి అనుకున్నాం, కానీ అందరు బాగుంటుందని చెప్పిండ్రు. అందుకే ఆథెంటిక్గా ఎక్కడైతే మంచిగా దొరుకుతుందో అక్కడైతే టేస్ట్ చేద్దాము అని అనుకుంటున్నా. సో అది టేస్ట్ చేసేసి చెప్తా మీకు. ఎవరైనా నిజామాబాద్ సైడ్ వస్తే తప్పకుండా అంకాపూర్ అయితే వెళ్ళాలి. అక్కడ మక్కలు, పసుపు చాలా ఫేమస్. అండ్ నాటుకోడి వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు. సో ఇవైతే ట్రై చేయాలి అనమాట. ఫుల్ గుచ్చుకుంటున్నాయి అసలు. ఇవి నేనన్నా నాటుతా, ఎవరైనా నాటే వాళ్ళు ఉంటే వాళ్ళకన్నా ఇస్తా. ఫుల్ గుచ్చుకుంటున్నాయి అసలు ఇవి. ఈ పువ్వు లోపల ఏదో హార్డ్ సబ్స్టెన్స్ ఉందన్నమాట. అంటే జనరల్గా అమ్మో పురుగు ఇవి ఇట్లా ఇట్లా దులిపితే వచ్చేస్తున్నాయి. నాకు సీడ్స్ కలెక్ట్ చేయడం అన్నా, లేకపోతే సీడ్స్ని మంచిగా వాటిని జర్మినేట్ చేయడం అన్నా చాలా ఇష్టము.
ఇఫ్ పాసిబుల్ అంటే రేపైతే నేను పక్కా మీకు జూపిస్తా. నేను ఇట్లనే సీడ్స్ ఏసేసి ఏమేం బెంచినా అని జెప్పేసి. అండ్ అసలు ఇది గూడా బెంచుతారా అని మీకు డౌటొస్తదనమాట. అంత డిఫరెంట్‌వి నేను బెంచినా. శాంప్లింగ్స్ ఉన్నాయి నా దగ్గర. కాకపోతే వాటిని ఎక్కడనో అక్కడ ట్రాన్స్‌ప్లాంట్ జేయాలి. ఎందుకంటే ఈ చిన్న పాట్స్‌లలో పెరగవు. వాటికి బలం గూడా సరిపోదు గాబట్టి వేరే దగ్గరికి ఎక్కడికన్నా ట్రాన్స్‌ఫర్ చెయ్యాలి. లాస్ట్ టైము మీరు ఒక వ్లాగ్ జూషుంటే మా అన్నయ్య ఫామ్‌కెళ్ళినా. మా అన్నయ్యది సిల్క్ వార్మ్ ఫార్మ్ అని ఉంటుండే కాదు ఉన్నది. సో, ఆ ఫామ్‌లో మా పాతింటి అల్లనేరేడు చెట్టు అయితే పెట్టినాము. సో, అట్లనే ఇంగా ఎవరన్నా ఫార్మ్స్‌లలో లేకపోతే అన్నయ్య ఫామ్‌లోనే ఇంకేమన్నా చెట్లు పెట్టాలి అని అనుకుంటున్నా. సో, మంచిగా ఇవైతే వచ్చినాయి. ఇవి ఒక దాంట్లో పెట్టి స్టోర్ చేద్దాము. కొబ్బరి పైన పెట్టేసొచ్చినా మర్చిపోయినా. చీకటయిపోయింది. సరే మరి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ టాటా బాయ్ బాయ్.